దేవుణ్ణి మనం నమ్ముకోవడం కాదు, ఆయన మనల్ని నమ్ముకొని మనకిచ్చిన రక్షణ గొప్పది. హల్లెలూయా. అయ్యగారు చెప్పినట్లు లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పారు చూడండి, గర్వం. చాలామంది గర్వం ఏంటంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నామని. మనకు తెలియని విషయం ఏంటంటే ఆయన మనల్ని ఏర్పరచుకోలేదంటే ఈరోజు మనం ఇక్కడ లేనే లేదు. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానంటే 9 గంటలు అయిపోయింది కదా, అందువలన అడుగుతూ ఉన్నాను. బట్ ఆంధ్రాలో తెలంగాణలో భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే 10-11 గంటల వరకు మాట్లాడుతూ ఉన్నా వింటారో లేదో జనాలు కూర్చొని మాత్రం ఉంటారు. అందువలన ఇబ్బంది ఏమీ లేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి కోటి వందనాలు. అలాగే ప్రేమతో ఇక్కడ ఆహ్వానించిన అన్నయ్యకి, సంఘస్థులకి, కుటుంబానికి అందరికీ వందనాలు. స్పెషల్గా ఈరోజు దేవుడు వాక్యాన్ని ఇచ్చిన సేవకులకి వందనాలు. వేదికలో ఉన్న వెనకున్న సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. కామన్గా ఇక్కడంతా కొంచెం వాక్యం చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుందండి నాకు. ఏం భయం అంటే అది సేవకులు ఉన్నారంటే ఇంకొంచెం భయం ఎక్కువైపోతుంది. ఏం మాట్లాడలేముగా, ఒక్క పాయింట్ ఎక్కడన్నా మిస్ అయిందంటే పట్టుకుంటారుగా. అందువలన దేవునికి స్తోత్రం. అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుందంటే మాట్లాడేది నేను కాదు, ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, యేసయ్యా మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారయ్యా? అందరు అడగాలి. నేను ఒక సేవకుడు ద్వారా మీ స్వరాన్ని వినడానికి వచ్చున్నా, ఒక సేవకుడు ద్వారా నీ యొక్క ఆశీర్వాదమును నేను పొందుకోవడానికి వచ్చున్నాను. నాతో మాట్లాడండి స్వామి, నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడండి తండ్రి, నాతో మాట్లాడండి దేవా. అందరూ మనస్సులో నుంచి అడగాలండి, ఊరికే నోట్లు అడగండి. మనస్సులో నుంచి నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వినడానికి నేను సిద్ధంగా వచ్చున్నాను స్వామి, మాతో మీరు మాట్లాడాలయ్యా. మీరు తప్ప మాతో ఎవరు మాట్లాడగలరయ్యా? నీ మాటలు మాత్రమే మాకు ఆదరణ కలిగిస్తుంది స్వామి. నీ మాటలు మాత్రమే మాకు నాయనా నెమ్మదినిస్తుందయ్యా. నీ మాటలు మాకు కావాలయ్యా. మా పరిస్థితులు మీకు తెలుసయ్యా, మా యొక్క కుటుంబము మీకు తెలుసయ్యా, మా యొక్క జీవితము మీకు తెలుసయ్యా, మా యొక్క ప్రతి విషయము మీకు తెలుసయ్యా. మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి, మీరే మాతో మాట్లాడండి అయ్యా. మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి తండ్రి. మీరు మాతో మాట్లాడాలయ్యా, మీరు మాతో మాట్లాడాలి. చెప్పండి, మేము వినడానికి వచ్చున్నామయ్యా, మేము వినడానికి వచ్చున్నామయ్యా. ఏదో విని ఊరికే వెళ్ళిపోకూడదు స్వామి. మేము మా కుటుంబాలు నీలో బలపడాలి స్వామి. నేను మా జీవితాలు మీకు దగ్గరైపోవాలయ్యా. మీరు మా గురించి ఏమనుకుంటున్నారో వాటిని మేము నెరవేర్చగలిగినంత ఓ స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళే ఒక వాక్యముగా మాతో మీరు మాట్లాడండి స్వామి, మాట్లాడండి అయ్యా. ఎన్నోసార్లు మా విషయాలు, మా అవసరతలు, మా కార్యాలు మీకు చెప్పి అడిగాము, కానీ మేము మీకోసం ఏం చేయాలని మేము అడగలేదయ్యా. ఈరోజు మీకోసం మేము ఏం చేయాలని అడగడానికి ఇక్కడ వచ్చున్నామయ్యా. మమ్మల్ని శుద్ధి చేయండి నాయన, మా చెవులు శుద్ధి చేయండి అయ్యా, మా హృదయాన్ని శుద్ధి చేయండి అయ్యా. ఒక్కసారి మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. ఒక్కసారి నీ పరిశుద్ధతను మాకు దయచేయండి స్వామి. మాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి. కేవలం నేను ఒక సేవకుడుగా, నీ యొక్క పనివాడిగా ఇక్కడ నిలబడ్డాను స్వామి. ఈ బిడ్డల ముందు నేను నిలబడ్డాను, కానీ నాలో నుండి మీరే ఈ బిడ్డలతో మాట్లాడండి అయ్యా. ఈ బిడ్డలందరూ బలపరచబడుదురుగాక, బలపరచబడుదురుగాక, బలపరచబడుదురుగాక. యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ విన్నపించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఆమేన్ అని చెప్పండి. మన దేవుడు అవును చక్కటి అందగాడు. అందరూ ఆమేన్ చెప్పండి. అవును, మన దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు.
ఏంటండి అని చెప్ప అర్థం చేసుకునే దేవుడు. నేను చెప్పనండి, ఈ భూమిలోనే ఆయన కన్నా పర్ఫెక్ట్గా అర్థం చేసుకునేవాడు దేవుడు లేడండి. ఆమేన్. నిజమా కాదండి? అవును. మనుషులు పరిస్థితుల ప్రకారం అర్థం చేసుకుంటారు, అవసరతలను బట్టి అర్థం చేసుకుంటారు. అవసరతలు తీరిన తర్వాత వాళ్ళ అర్థాలు మారిపోతాయి. అయితే మిమ్మల్ని నన్ను చక్కగా అర్థం చేసుకునే గొప్ప పరిశుద్ధ దేవుణ్ణి మీరు నేను ఆరాధించడానికి, ఆయన్ని మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. అందుకొరకు ప్రభువుకి కోటి వందనాలు, స్తోత్రాలు కలుగునుగాక. ఓకే, ఈరోజు ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన వాక్యము కొన్ని వందల వేల సార్లు విన్న వాక్యమే అయినప్పటికీ మరొక్కసారి దేవుడు మనకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఈ వాక్యం చూశారంటే క్రైస్తవులు మొట్టమొదటిగా దేవుడి దగ్గర వచ్చినప్పటి నుంచి వింటానే ఉన్నాం. నిజమా కదండి? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? లోకములో ఏమొస్తుందంట? శ్రమ అంతటితో ఆపేశాడా? లేదు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఆయనను అంటే ఏం చెప్పడానికి వస్తున్నాడంటే, బాబు శ్రమ అందరికీ ఉందిరా బాబు అంటున్నాడు. మాట్లాడుతున్న నాకైనా, కూర్చొనున్న మీకైనా, భూమిలో 33.5 సంవత్సరం బ్రతికిన ఆయనకైనా ఈ రోజుకి చాలాసార్లు మన వల్ల ఆయన కూడా శ్రమ కలుగుతూ ఉంది. ఒక స్తోత్రం చెప్పండి. ఎవరికి? అవును, మనం లోకంలో ఉన్న వల్ల మనకు మాత్రం శ్రమ కాదు, మన వల్ల చాలాసార్లు ఎవరికి శ్రమ? అవును, ఆయన మనల్ని నమ్మేస్తాడు. ఆయన మనల్ని నమ్మేస్తాడు. ఆ నమ్మకానికి పర్ఫెక్ట్గా ద్రోహం చేసేది ఎవరు అంటే నేను చెప్పలే. మీరు చెయ్యరు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అయ్యగారు చెప్పారు కదా, పరిశుద్ధత, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటే దాని పేరేంటి? నమ్మక ద్రోహం. చేస్తున్నాం. చెప్పండి, చేస్తున్నావా లేదా? అవును, ధైర్యంగా ఒప్పేసుకోవాలి. స్తోత్రం. ఆయన ఇచ్చిన రక్షణను చాలాసార్లు వదిలేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? నమ్మక స్తోత్రం చేస్తున్నాం. ఇవన్నీ మనం చేస్తాం. అందువల్ల ఆయనకు కూడా చాలాసార్లు ఏమవుతుంది? మన వల్ల శ్రమ కలుగుతుంది. అయినా ఆయన కొన్నిసార్లు ధైర్యం తెచ్చుకుంటాడు. నా బిడ్డ ఈరోజు మారిపోతాడు, నా బిడ్డ ఈరోజు మారిపోతాడు, నా బిడ్డ మళ్ళీ సరి అయిపోతాడు, నా బిడ్డ జీవితం మళ్ళీ బాగుపడిపోతుంది అని చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఆయన మనల్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాడు. మనం చాలాసార్లు ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవట్లా. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదు వాక్యం? అర్థమైందా? నేను ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలంతా చేయడం, చాలా చక్కగా చెప్తాను, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. అంతా చాలాసార్లు ఆయన ధైర్యం తెచ్చుకుంటాడు. ఎలా తెలుసా? నా బిడ్డ ఈరోజు మారిపోతాడు, నా బిడ్డ ఈరోజు సరైపోతాడు, నా బిడ్డ మళ్ళీ నాకు దగ్గర అయిపోతాడు అని ఆయన మనల్ని బట్టి ఏం చేస్తాడు? ధైర్యం తెచ్చుకుంటాడు. అయితే శ్రమ సమయంలో మనం ధైర్యం తెచ్చుకుంటున్నావా? తెచ్చుకోవట్లే. ఎందుకు తెచ్చుకోవట్లే? తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, తెచ్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అని చక్కగా కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకొని వెళ్ళబోతున్నాం. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేయబోతున్నాము? నేర్చుకొని ఈ చెవుల్లో విని బయటికి వెళ్ళేటప్పుడు ఈ చెవుల్లో జాగ్రత్తగా బయటికి వదిలేసి వెళ్ళిపోతాం. అందరూ ఆమేన్ చెప్పండి. దీనికి కూడా ఆమేన్ చెప్తారా ఏంటి? చెప్పరుగా? 2 చెవుల్లో వినండి, హృదయంలో రాసి పెట్టుకోండి. హల్లెలూయా. అవును, మళ్ళీ చెప్తున్నా, మన దేవుడు చక్కటి దేవుడు, అందమైన దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఘనపరిచే దేవుడు, విడిచిపెట్టని దేవుడు, విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు. ఇలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. దానికి ఓ ఎండ్ ఉంటుందంటే ఉండదు. ఏంటండి? దానికి ఎండ్ అనేది ఉండదు. ఇన్ఫినైట్. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. అందరూ ఒక ఆమేన్ చెప్పండి. అవును, మనుషులు మన గురించి మంచిగా చాలా చెప్పరు, ఒక మంచి చెప్పి 99 చెడు చెప్తారు. ఇది మనుషులు.
అయితే దేవుడు చూసేది ఎట్లా తెలుసా? మన దగ్గర 99 చెడు ఉంటుంది, ఒకటే ఒక మనిషి ఉంటుంది, ఓ మంచి. ఏంటి తెలుసా? యేసయ్య అని పిలిచే ఒక మంచి విషయం మాత్రమే ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని 99 చెడు విషయాలను కూడా మంచి విషయంగా మార్చేస్తాడు. అది మన దేవుడు. ఆమేన్. అందుకే చెప్తున్నా, ఆయన కన్నా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగిన దేవుడు లేడు. సరే, ఆయన ఏం చెప్తున్నాడంటే, లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకో అన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈరోజు ధైర్యం గురించి చూడబోతున్నాం. ధైర్యం. చాలామంది ధైర్యం వారు ఎదురు చూస్తున్న డబ్బుల మీద ఉంటుంది. చాలామంది ధైర్యం దేని మీద ఉంటుంది? డబ్బుల మీద ఉంటుంది. చాలామంది ధైర్యం వాళ్ళ పని మీద ఉంటుంది. చాలామంది ధైర్యం వారి సేవ మీద ఉంటుంది. చాలామంది ధైర్యం వాళ్ళ కుటుంబస్తుల మీద ఉంటుంది. చాలామంది ధైర్యం రాజకీయ నాయకుల మీద ఉంటుంది. చాలామంది ధైర్యం వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వాక్యములో చివరి లైన్ ఒకసారి చదవండి చూద్దాం. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వాక్యం. దావీదు ఏమండి, లాస్ట్ లైన్ చెప్పిన తర్వాత ఫస్ట్ లైన్లో స్టార్ట్ చేస్తాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, అందరూ ఒక స్తోత్రం చెప్పండి. దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట? దావీదు పేదవాడా? కాదు. అంతకుముందు ఎవరు దావీదు? అవును, అప్పుడు అతను మామూలోడే. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఈజ్ ఎ కింగ్. తనకు కావాలి అనుకుంటే దేశం మొత్తం ఆయనదే. అంతేనా? దేశంలో ఉన్న మనుషులందరూ తన భార్యలను, తన బిడ్డల్ని, తనకున్న వాటిని అన్నీ పోగొట్టుకుని తీసుకెళ్ళిపోయిన తర్వాత తను అనుకోనుంటే యుద్ధములో అతను సామర్థ్యం మామూలు కాదు. బైబిల్ చెప్తుంది, ఆయన యుద్ధం చేస్తే ఓడిపోయిన యుద్ధం లేదంటండి. అంటే అంత టాలెంటెడ్ పర్సన్, అంత పర్ఫెక్ట్ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కుమిలిపోయి, ఏడ్చి, బాధపడి, కృంగిపోయి, చివరిలో ఇంకేం చేయలేము అనే పరిస్థితుల్లో ఇప్పుడు అతను తన దగ్గర ఉన్న సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వారితో యుద్ధము చేసి గెలవాలంటే చాలా ఈజీగా యుద్ధం చేయగలడు. అలాంటి సామర్థ్యము కలిగిన వ్యక్తి, అలాంటి ధైర్యము కలిగిన వ్యక్తి తనను బట్టో, తనకున్న టాలెంట్ను బట్టో, తనకున్న డబ్బును బట్టో, తను రాజు అనే ఆ పరిస్థితిని బట్టో ధైర్యము తెచ్చుకోకుండా అతను ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? అవును, హల్లెలూయా. ఒక్కసారి మీ జీవితాన్ని అట్లా టర్న్ చేసి చూడండి. మనం సేవకులు ఉన్నాము, విశ్వాసులు ఉన్నాము. అందరికీ మనకు దేన్ని బట్టి చాలాసార్లు ధైర్యం వస్తుంది. ఈజీగా చెప్తున్నాం కానీ ఒక్కసారి జస్ట్ థింక్ అండ్ సీ. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వచ్చేటప్పుడు ఇంటి బాడుగలు, ఇంటి వస్తువులు కొనాలి, అది ఇది పెట్రోల్ కొట్టాలి, డీజిల్ కొట్టాలి, చాలా ఉన్నాయి. దేన్ని బట్టి ధైర్యం? 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో జీతం వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. దేన్ని బట్టి అండి? ధైర్యం. సేవకులైన మాకు కొన్నిసార్లు ఓపెన్గా మాట్లాడుకుందాం, ఏముంది, మొదటి వారం ఆదివారాన్ని బట్టి ఒక ధైర్యం. జనాలు దశమాగా ఇచ్చేస్తారు. ధైర్యం. ప్రియమైన దేవుని బిడ్డలా, దేన్ని బట్టి మనకు ధైర్యం వస్తూ ఉందంటే అప్పటికి మన అవసరతలు తీర్చబడుతుందనే ఒక ధైర్యం. అయితే మీకు నాకు ఉండాల్సిన ధైర్యం ఏం తెలుసా? యెహోవాను బట్టి ధైర్యం ఉండాలి. హల్లెలూయా. చాలా సింపుల్గా తీసుకెళ్తా. నేను చివరిలో చెప్పేటప్పుడు మాత్రమే ఈ సత్యం యొక్క లోతు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే మనం దేవుణ్ణి విశ్వసించాలి. ఏంటండి? విశ్వసించాలా? ఓకే. తమిళ్లో విశ్వాసం, తమిళ్లో అవును, తెలుగులో కూడా విశ్వాసం. విశ్వాసమేనా? అవును. విశ్వసించాలి. ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుడు మనకు నేర్పించే అద్భుతమైన విషయం ఏంటంటే, నీ విశ్వాసం ఏదో నీ దేవుడు అదే. స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదా? దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు అద్భుతమైన వాడు, ఇవన్నీ చెప్పుకుంటాం, రైట్. నీ విశ్వాసములో దేవుడిని ఏమనుకుంటున్నావో అదే నీ దేవుడు అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. అంతేనా? ఏమంటే ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కొడుకు నా దగ్గర వచ్చి ఓ 10,000 రూపాయలు అడుగుతున్నాడు. నా కొడుకు నా దగ్గర చేంజ్ చేస్తున్నాడు, ఓ 10,000 రూపాయలు. అతను అడిగేటప్పుడు తనకు తెలుసు ఏమని, నా నాన్న 10,000 ఉంది, 1,00,000 రూపాయలు అడిగినా వెంటనే ఇస్తాడు. తనకు నా మీద నమ్మకం ఉంటేనే అడుగుతాడు, లేకపోతే అడుగుతాడా? అడగడు. మన పిల్లలకి స్కూల్లో ఫీజు కడతాం, స్కూల్ ఫీజు రాసి పంపిస్తారు, ఫీజు కట్టేయండి అని చెప్పి. మన పిల్లలు ఎవరైనా వచ్చి మన దగ్గర అడగకుండా ఉంటారా? అయ్యో ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, నాన్న ఏం చేస్తాడో, అమ్మ ఏం చేస్తారో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తారా? ఎందుకు? ఎలాగైనా కట్టేస్తారు, అంతే. ఎలాగైనా, ఎందుకంటే వాళ్ళకు మన మీద నమ్మకం. ఎలాగైనా, అందరు చెప్పండి, ఎలాగైనా. ఈవెన్ సమ్ టైమ్స్ మనకు ఆ కెపాసిటీ ఉన్నా లేకపోయినా మన పిల్లలకు మన మీద ఏంటి? నమ్మకం. అయితే నేను చెప్తున్నా, మీరు నేను ఆరాధిస్తున్న దేవుని కెపాసిటీ మనకు తెలియకపోతే, ఆయన ఎబిలిటీ అంటే ఆయన సామర్థ్యం, ఆయన శక్తి మనకు తెలియకపోతే, మీరు నేను ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవు, ఆయన ఇచ్చే వాటిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. చాలామంది ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు, కానీ ఆయన్ని బట్టి ధైర్యము తెచ్చుకునేవారు తగ్గిపోయారండి. ఆయన మనకిచ్చే పనిని బట్టి ధైర్యం తెచ్చుకునేవారు, ఆయన మనకిచ్చే జీతమును బట్టి ధైర్యము తెచ్చుకునేవారు ఎక్కువైపోయారు, కానీ ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అద్భుతాల్ని చదివాము, విన్నాము, కానీ లోపల అది వెళ్ళట్లే. అది ఎప్పుడు లోపలికి వెళ్ళి క్రియ చేస్తుందో అప్పుడు మీరు అనుకున్న దానికన్నా గొప్ప రీతిలో దేవుని ఆశీర్వాదాలు మీ దగ్గర వచ్చి చేరుతుంది. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నువ్వు ఊహించు వాటికన్నా, నువ్వు అడుగు వాటికన్నా, మాట్లాడండి, అత్యధికంగా. ఈ వాక్యం ఏంటి? ఊహించు వాటికన్నా, అడుగు వాటికన్నా. బైబిల్ చెప్తుంది ఊహించు వాటికన్నా. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు? కలగనమన్నారు. ఏంటండి? ఈ వాక్యాన్ని అలా ఆయన సెంటెన్స్లో తీసుకెళ్ళి నిలబెట్టామనుకోండి, మన ఊహ ఎలా ఉంటుంది తెలుసా? దేవుడి దగ్గర 10 లక్షలు అడగాలని ఉంటుంది మన ఊహ. అయితే మనం అడిగేది ఏం తెలుసా? 1,00,000 రూపాయలు అడుగుతాం, బట్ ఊహ ఎంత ఉంది? అందరు చెప్పండి. ఊహ 10, అడిగేది 1. ఎందుకంటే అంత అడిగితే ఆయన ఏమనుకుంటాడు? అంతా ఒకేసారి అడిగితే, ఎందుకంటే ఊహలో మాత్రమే బతికేస్తున్నామండి. ఆయన ఎలాంటి వాడంటే, నీ ఊహకు నువ్వు అడుగు వాటికన్నా, ఒక ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఇది నెరవేర్చబడాలంటే దేవుణ్ణి మీరు ఎలా చూసి విశ్వసిస్తున్నారని అడుగుతున్నా. నేను ఈ మెసేజ్కి ఒక టాపిక్ హెడ్డింగ్ ఒకటి పెట్టా, ఏంటంటే డ్రా యువర్ గాడ్ యాజ్ యువర్ విష్ ఇన్ యువర్ హార్ట్. నీ దేవుణ్ణి నీ ఇష్ట ప్రకారం, ఎట్లా? నీ ఇష్ట ప్రకారం నీ దేవుణ్ణి లోపల వర్ణించుకుంటావే, ఆ వర్ణే నీ విశ్వాసం. ఆమె ఏం చెప్పరా? అర్థమైందా? అర్థం కాలేదండి? ఏమండి, మన బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా అండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన బ్యాక్గ్రౌండ్. ఎవరన్నా మనల్ని చూసి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మీకు తెలియాలి, లోపల ఫస్ట్ మీకు తెలియాలి. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా అండి? సూర్యుడిని ఆపిన బ్యాక్గ్రౌండ్. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా అండి? యోర్దాన్ నదిని గుంపులు గుంపులుగా నిలబెట్టిన బ్యాక్గ్రౌండ్. స్తోత్రం చెప్పరా? ఏంటండి మనకు ప్రాబ్లం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ గురించి మనకు తెలియలే. మన బ్యాక్గ్రౌండ్లో చేస్తున్న దేవుని కార్యాలు మనకు తెలియట్లే. తెలియని వల్లనే విశ్వాసములో ఆయన్ని వర్ణించుకోలేకపోతున్నాం.
ఏమండి, నీ దేవుడు ఈ నెల నీకు 10,000 ఇస్తాడు అని నీవు వర్ణించుకొని ఉంటే 10,000 ఇస్తాడు. అది నీ వర్ణ. ఎందుకంటే నీ వర్ణ ప్రకారం, వర్ణ అంటే కరెక్టా? వర్ణించుకోవడం. డ్రాయింగ్ అంటే ఏంటి? డ్రాయింగ్ అంటే గీయడం. నీ దేవుణ్ణి నువ్వు ఎలా గీసుకుంటావో అదే నీ దేవుడు అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సత్యం అర్థం అవ్వాలని చాలా ఆశపడుతున్నా. నేను మిమ్మల్ని చూసి అడుగుతున్నా, కీర్తన 23వ కీర్తన మొదటి వాక్యం ఏముంది? మీకు ఎలా తెలుసు? బైబుల్లో ఉంది కాబట్టి తెలుసు. ఈ మాట చెప్పింది ఎవరు? ఆయనకి ఎలా తెలుసు? ఆయన లోపల వర్ణించుకున్నాడు కాబట్టి. ఒక ఆమెను చెప్పండి. అర్థమైందా? నీ దేవుణ్ణి నువ్వు ఏం వర్ణించుకుంటావు అదే నీ దేవుడు. ఆయన్ని కాపరి అనుకుంటే కాపరి, ఆయన ఐశ్వర్యవంతుడు అంటే ఐశ్వర్యవంతుడు, ఆయన గనుడు అంటే ఆయన గనుడు, ఆయన స్వస్థపరచగలిగిన యెహోవా ఈరే అంటే ఆయన యెహోవా ఈరే. నేను ఒక్కటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, స్టార్ట్ టు డ్రా యువర్ గాడ్ యాజ్ యువర్ విష్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నీ దేవుణ్ణి ఎలా వర్ణించుకోవాలనుకుంటున్నావో అలా వర్ణించుకోవడం ప్రారంభించు. అదే నీ దేవుడు, ఆ ప్రకారమే నీకు దేవుడు చేస్తాడు. అర్థమైనట్లు నటించిన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. అయ్యో, నటిస్తున్నారా బతుకుతున్నారా అయ్యమ్మా? అవునా. మీ దేవుణ్ణి మీరు ఏమని వర్ణించుకుంటున్నారు? ఏమండి, ఇప్పుడు మన ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఊరిలో పెద్ద అని అనుకోండి. ఆయన్ని చూసినప్పుడు మీరు ఎలా చూస్తారు? ఆయన పెద్దగానే చూస్తారు. అర్థమైందా? ఆయనకి ఇచ్చే గౌరవం ఇస్తారు, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తారు. అంతే కదండి? ఎందుకంటే మీ హృదయంలో ఆయన ఎలా కనపడుతున్నారు మీకు? అర్థమైందండి? నేను మళ్ళీ చెప్తున్నా, నీ దేవుడిని నువ్వు ఏమని వర్ణించుకుంటావు అదే నా దేవుడు. నువ్వు ఏ లెవెల్లో వర్ణించుకుంటావు అదే మన దేవుడు. మనం ఎంత గొప్పగా వర్ణించుకున్నా అంత గొప్పోడే, ఎంత గొప్పగా ఊహించుకున్నా అంత గొప్పోడే. దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి అంటున్నా. హల్లెలూయా. అది మనం మర్చిపోయాము. మనకు పరిస్థితులు కళ్ళు ముందు ఏం చేస్తూ ఉందంటే నీ దేవుణ్ణి తక్కువ చూసేలా చేస్తూ ఉంది. తక్కువ చూసేలా చేస్తూ ఉంది. అర్థమైందా? నీ దేవుణ్ణి గొప్పగా చూడు. హల్లెలూయా. ఏమండి, అసలు డాక్టర్లు చచ్చిపోయారని చెప్పి ప్యాక్ చేసి పక్క పెట్టేశారండి. గుంటూరులో ఒక తల్లి, మీ పాస్టర్ గారు వాళ్ళందరికీ తెలుసు, మన పాస్టమ్మ వాళ్ళు, ఇక్కడున్న పాస్టమ్మ వాళ్ళు పాస్టర్ గారికి కూడా తెలుసు, పద్మాక్క అని. కరోనా వచ్చిందండి, చచ్చిపోయింది ఆవిడ. చచ్చిపోయిన తర్వాత నేను ఎంత సీరియస్గా దేవుని విషయంలో ఉంటానో ఇన్ ద సేమ్ వే ఎంత జాలీ అనే పర్సన్. నేను ఊరికే వాళ్ళ కూతురికి ఫోన్ చేశా. ఆ అక్క వాళ్ళ నంబర్కే ఫోన్ చేస్తే వాళ్ళ కూతురు అటెండ్ చేశారు. కూతురు అటెండ్ చేసి, బ్రదర్ చెప్పండి అన్న అన్నారు. నేను చెప్పా, ఊరికే ఏదో జోక్గా చెప్తే వాళ్ళు ఏడుస్తా అన్నారు. ఏంటండి నేను ఏదో హర్ట్ చేసేసాను మిమ్మల్ని అంటే, లేదు అమ్మ చనిపోయారు, అయిపోయింది ఇంకా అనే పరిస్థితుల్లో ఉన్నారు. నేను చెప్పా, దేవుడు అమ్మతో మాట్లాడమన్నాడు, నేను మాట్లాడాలన్నా. యాక్చువల్లీ వాళ్ళ బాడీ మొత్తం ప్యాక్ చేయడానికి ఎంత రెడీగా ఉంది. బెడ్లో నుంచి ఇంకా అయిపోద్ది, ఇంకా సంగతి అయిపోయిందని చెప్పేశారు. నా దేవుడిని నేను వర్ణించుకున్నా. నా దేవుడు 4 రోజులు అయిన తర్వాత లేపడమే ఆయనకు మ్యాటర్ కాదు. ఇంకా చచ్చిపోయింది. యాక్చువల్ నిజం చెప్పాలంటే చచ్చిపోయింది. ఆవిడ ఆత్మ శరీరం నుంచి కూడా బయటకు వచ్చేసింది. అది ఆవిడకే తెలుసు, ఆవిడ చచ్చిపోయిందని తెలుసు. నేను చెప్తున్నా, బాడీ దగ్గర తీసుకెళ్ళి ఫోన్ దగ్గర పెట్టండి అక్క అన్న. వాళ్ళ కూతురు దగ్గర ఫోన్ దగ్గర పెట్టారు. పెట్టిన వెంటనే నేను చెప్తున్నా, నా దేవుడు ఎవరు? నా దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో చెప్తున్నా, శరీరం నుంచి బయట నిలబడుకొని ఉన్న ఆత్మ మళ్ళీ శరీరం లోపల రా. ఇక కరోనా లేదు, లేచి ఆ బాడీ ఇంకా దేవుడి కోసం సేవ చేయాల్సి ఉంది. అన్ని నామములకు పై నామమైన యేసుక్రీస్తు నామములు అన్నా. హల్లెలూయా. జరిగింది ఏం తెలుసా అండి? ప్రార్థన చేసిన నెక్స్ట్ మినిట్ బయట ఉన్న ఆత్మ లోపలికి వెళ్ళింది. ఆ తల్లి లేచి కూర్చుంది. తెలియని వాళ్ళేం కాదు, మీరు ఫోన్ చేసి అడగచ్చు. ఆమేన్. ఆ తల్లి లేచి కూర్చునింది. ఆవిడ ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా సాక్ష్యం.
నేను చచ్చిపోయాను, ఆత్మ బయట ఉండింది. తమ్ముడు శామ్యూయల్ పీటర్ పిలిచిన తర్వాత నా ఆత్మ మళ్ళీ లోపలికి వచ్చింది, నేను లేచాను, ఈరోజు మళ్ళీ సేవ చేస్తున్నాను. ఒక హల్లెలూయా చెప్పరా? ఏమండి, మన దేవుణ్ణి ఏమని వర్ణించుకుంటామో అదే మన విశ్వాసం యొక్క కొలత, మెజర్మెంట్. కరెక్టా? అవును, కొలత. నీ దేవుణ్ణి నువ్వు ఎలా కొలత పెట్టుకున్నావు, నువ్వు ఎలా డ్రా చేసుకున్నావు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపట్యం అని నువ్వు లోపల వర్ణించుకొని ఉంటే ఆ రేంజ్లో చూస్తావు. ఆయన చచ్చిపోయినోడిని 4 రోజుల తర్వాత లేపాడు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. ఆయన లేపగలడని నువ్వు లోపల వర్ణించుకుంటే లేపగలడు. ఆ రోజు చేశాడు కానీ ఈరోజు ఎందుకు చేయాలి అనుకుంటే లేపడు. అర్థమైందా? విశ్వాసమే విశ్వాసులకైన జీవితం. మన ధైర్యం విశ్వాసాన్ని బట్టి ఉంటుంది, మన మాట విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. అందుకే విశ్వాస పలుకులు మాట్లాడడం చాలా ముఖ్యమండి. ఏం పలుకులు? అందుకే బైబిల్లో వాక్యం ఉంది, బలహీనుడు ఏమని చెప్తాడంట? బలహీనుడు ఏం చెప్తాడంట? బలవంతుడు అని చెప్తాడంట. ఉందా బైబిల్లో? పేదవాడు ఏం చెప్తాడంట? నేను ధనికుడు. మనం చెప్పగలమా? చెప్తే ఎక్కడ పాస్టర్ గారు ఎక్కువ కానుక అడుగుతారో అని చెప్పం. ఉన్నా దాచుకొని పాత బట్టలు వేసుకొచ్చి నిలబడుకుంటాం. యేసురత్నం చేయి. పక్కనుండి వాళ్ళు చూసి చెప్పండి, పాస్టర్ గారు చెప్పండి, శామ్యూయల్ పీటర్ గారు మీ గురించి చెప్పలే, మీరు చాలా మంచోళ్ళు అని చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందా? నేను చెప్పే పాయింట్ అర్థమైందా అండి? నీ దేవుణ్ణి నువ్వు లోపల ఏమనుకుంటున్నావో అదే నీ దేవుడు. నువ్వు ఎంత గొప్పగా అనుకుంటే అంత గొప్ప, నువ్వు ఎంత మహిమగా అనుకుంటే అంత మహిమ, నువ్వు ఎంత అభిషక్తుడుగా అనుకుంటే అంత అభిషక్తుడు. ఆయన ఎంత గొప్ప వ్యాధి నుంచైనా విడుదల చేయగలడు. యెహోవా రాఫా అనుకుంటే ఆయన యెహోవా రాఫా, యెహోవా ఈరే అనుకుంటే యెహోవా ఈరే. మనం ఈజీగా చెప్పేస్తాం, యెహోవా నా కాపరి, నాకు ఈజీగా చెప్పేస్తాం. ఈ మాట చెప్పడానికి దావీదుకు ఎన్ని గుండెలు కావాల్సి వచ్చిందో. హల్లెలూయా. ఏమండి, అతను టేస్ట్ చేశాడండి దేవుడిని. ఏం చేశాడు? అందుకే చెప్పాడు, యెహోవా మంచివాడని రుచి చూసి హీ టేస్టెడ్. అందుకే నేను చూశాను అనుకోండి, ఇంతకుముందు ఒక క్యాటరింగ్ నడిపించా కొన్ని రోజులు. ఆ క్యాటరింగ్లో ఒక వర్డ్ పెట్టా. యాక్చువల్గా దేవుడి కోసం నేను ఫస్ట్ పెట్టింది ఏం తెలుసా? వన్స్ యూ టేస్ట్ హీ ఈజ్ ద బెస్ట్. ఒక్కసారి నువ్వు టేస్ట్ చేస్తే ఆయన ఒక్కడే బెస్ట్. ఎవరు? అది కొంచెం మార్చి పెట్టా, వన్స్ యూ టేస్ట్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ అని. అవును, ఒక్కసారి దేవుని రుచి చూశారనుకోండి, లోపల వర్ణించుకున్నారనుకోండి, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు వర్ణించాలని ఆశ ఉంది, అయితే వర్ణించలేకపోతున్నారు. వర్ణిస్తేనే విశ్వాసం పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి. వినుట వలన విశ్వాసం. వింటున్నారా? ఏదైనా పెరిగిందా? బైబిల్ చెప్తుంది వినుట వలన. అంతేనా? బైబిల్లో ఉందిగా. వినే వల్ల పెరిగిందా? పెరిగి ఉంటే మనం ఇప్పుడు ఉండి ఇలా ఉండం, ఇంకా వేరే రేంజ్కి వెళ్ళిపోయి ఉంటాం. హల్లెలూయా. అవును, వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. అయితే వినింది లోపల వర్ణించుకోవాలి. అందుకే ఆ వర్డ్ చెప్పాడు. వినింది ఏం చేయాలి? వర్ణించుకోవాలి. వర్ణించుకోకపోతే యు ఆర్ అనేబుల్ టు టేస్ట్. దాన్ని టేస్ట్ చేయలేరు. వర్ణించుకోవాలి. ఆమె చెప్పండి. ఈరోజు మొత్తం వర్ణ గురించే చెప్తున్నా. వర్ణించుకోవాలి. డిజైన్. దేవుడిని ఏం చేయాలి? డిజైన్ చేయాలి. నువ్వే డిజైన్ చేసుకోవాలి. అవును, ఆయనకు 10 చేతులు ఉంటాయి, 5 చేతుల్లో కత్తులు, 5 చేతుల్లో వేరే ఆయుధాలు. ఇది కాదు వర్ణించుకోవడం. ఒక స్తోత్రం చెప్పండి. ఆయన అలా కాదు వర్ణించుకోవాల్సింది. ఆయన ప్రేమమయుడుగా వర్ణించుకోవాలి, ఆయన్ని శక్తిమంతుడుగా వర్ణించుకోవాలి. ఆయన చూడ్డానికి నీలాగా నాలాగా ఉంటాడు, చేసే పని మాత్రం మామూలుగా ఉండదు. హల్లెలూయా. మన దేవుడు వచ్చి మనిషిలాగే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఆయన వికారంగా ఉండడు, మనలాగే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఆయన్ని చూస్తే భయం రాదు, ప్రేమ వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆయన ఏ మృగాల మీద కూర్చోడు, ఆయన మన పక్కన మన హృదయంలో కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, నువ్వు ఏమని ఆయన్ని ఊహించుకుంటున్నావు, ఆయన్ని ఏమని వర్ణించుకుంటున్నావు, నీ వర్ణ ఏంటో నీ దేవుడు నీకు అంతే. కొన్నిసార్లు మనం అనుకుంటాము, వాళ్లకు దేవుడు చేయడం నాకు చేయలే,
ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుణ్ణి అలా వర్ణించుకున్నారు, జరిగింది. మనం దేవుణ్ణి తక్కువగా వర్ణించుకున్నాం, తక్కువే జరిగింది. అర్థమైనట్లు నటించిన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. లేదా? అర్థమైందా? వర్ణించుకోండి. షాద్రాక్, మేషాక్, అబేద్నెగోని నిప్పులో తీసుకొచ్చి వేశారు. ఎందుకు? అవును, వాళ్ళు ఒక విగ్రహాన్ని మొక్కనందుకు. వాళ్ళకి ఎవరన్నా చెప్పారా? అక్కడ శామ్యుయల్ పీటర్ ఉన్నారా? గోన ఐసక్ గారు ఉన్నారా? బెదిలపల్లి మోషేయ్య గారు ఉన్నారా? వాక్యం ఇచ్చిన పాస్టర్ గారు ఉన్నారా? ఎవరున్నారు? ఎవరు లేదు. పీటరయ్య గారు ఉన్నారా? లేదు. ఎవరన్నా చెప్పారా? ఆయన అద్భుతమైన దేవుడు, ఆయన ఆశ్చర్యమైన దేవుడు, ఆయన నేను నిప్పులో నుంచి కాపాడడానికి సముద్రం. ఎవరన్నా చెప్పారా? వాళ్ళ వర్ణ చూడండి, నిప్పులో ఎత్తావా ఎయిరా, కాపాడడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే దే డిజైన్ దేర్ గాడ్. అలా వాళ్ళు దేవుడిని అలా డిజైన్ చేసుకున్నారు. నా దేవుడు నిప్పులో పడేసినా కాపాడతాడయ్యా. స్తోత్రం చెప్పండి. కాపాడా లేదా? ఎవరన్నా చెప్పారా కాపాడతారని? లేదు. ఎవరన్నా ప్రవచించారా? ఈ రోజులో ఉన్న బోల్డ్ అనే ప్రవక్తకు వీధికి 4 ప్రవక్తలు ఉన్నారు. అలాంటి ప్రవక్తలు ఎవరన్నా ప్రవచనాలు చెప్పారా? లేదు. ఎవ్వరూ ఏం చెప్పరా. అయితే వాళ్ళు వర్ణించుకుంటారు. ఆమె చెప్పరా? నేను మళ్ళీ చెప్తున్నా, సేవకులైన మనం కూడా మన దేవుడిని గొప్పగా వర్ణించుకోవాలి. నేను దేవుడి కోసం చేస్తే ఇంత పెద్ద సేవ చేస్తా, ఇన్ని ఆత్మలు సంపాదిస్తా, ఇంత గొప్పగానే బతుకుతా, ఇంతమందికి నేను సహాయం చేస్తా, ఇన్ని లక్షల కుటుంబాలని నేను పోషిస్తా. ఎందుకంటే నా దేవుడు అలా పోషించగలిగిన స్థాయిలో నన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు. ఎలా చేస్తాడు? ఐ డోంట్ వాంట్, అది నాకు అవసరంలే. ఎలా చేస్తాడని? హీ క్యాన్ డూ, హీస్ ఏబుల్ టు డూ. ఆయన వల్ల చేయడానికి అవుతుంది. ఆయన సమర్థుడు. అంటే అదే చెప్తున్నా కదా, నువ్వు సమర్థుడు అని చెప్పాలంటే కూడా నీకు లోపల వర్ణించుకొని ఉండాలి దేవుణ్ణి. ఆమె చెప్పరా? ఎంతమంది వర్ణించుకోవడానికి రెడీ అవుతున్నారు? హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, బైబిల్ చెప్తుంది మీరు పై వాటినే ఆశించాలంట. బైబిల్ ఉందా? ఏం చేయాలి? పై వాటినే. ఎందుకంటే మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. మన దేవుడు మామూలు దేవుడు కానే కాదు. ఆయన ఏదైనా చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు. దాన్ని వర్ణించుకుంటున్నా. వర్ణిస్తే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగితే ఏం చేస్తాం తెలుసా? విశ్వాస పలుకులు పలుకుతాం. ఆమేన్ చెప్పండి. విశ్వాస పలుకులు దేన్ని బట్టి చెప్తాం తెలుసా? ధైర్యమును బట్టి చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. మనలో ఆ ధైర్యం పెరగాలండి. ధైర్యం విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసం దేవుణ్ణి వర్ణించుకోవడం ప్రకారం వచ్చింది. నువ్వు వర్ణించుకోవాలంటే నెక్స్ట్ స్టెప్ లోతు ఏం తెలుసా? ఆయన్ని ప్రేమించాలి. అందరూ చెప్పండి. ఏమండి? ప్రేమించేదాన్ని బట్టి వర్ణించుకుంటామండి. అంతేనా? నేను ఇప్పుడు మోషేయ్య గారు ఉన్నారు. మోషేయ్య గారు నేను ప్రేమిస్తే ఆయన అర్థం చేసుకుంటా. ఆయన అర్థం చేసుకుంటే మోషేయ్య గారిని నేను వేరేలా చూస్తా. అంతేనా? ఆయన నన్ను అర్థం చేసుకుంటే, నన్ను ప్రేమిస్తే నన్ను పాస్టర్ గారు ఎలా చూస్తారు? అర్థమైనట్టు నడిచిలో స్తోత్రం చెప్పండి అయ్యా. నటించలేదుగా? అవును. నీ దేవుణ్ణి ఏమని చూస్తున్నావు? మీ సంఘాన్ని ఏమని చూస్తున్నావు? మీ సేవకుడిని ఏమని చూస్తున్నావు? నేను చెప్తున్నా, మీ సేవకుల్ని మీరు ఎంతమంది ఘనమైన అభిషక్తులుగా గణపరుస్తున్నారు? గణపరుస్తున్నారా? నిజంగా? దేవునికి స్తోత్రం. లేదు, ముందు అయ్యగారు వెనకెళ్ళి అంటున్నారా? ఒకసారి పరిశోధించుకోండి. లేదా? సరే, మీ దేవుణ్ణి ఎలా వర్ణించుకున్నారు? నిజంగానేనా? ఈ రోజు నుంచి మీరు మామూలుగా ప్రేమించకూడదు దేవుణ్ణి. ప్రేమ ఎక్కువైపోవాలి. ఆ ప్రేమను మీరు ఫీల్ అవ్వాలి. ఏంటండి? మీకు మళ్ళీ ఇంకో బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫస్ట్ లోపల ఆయన పరిగెత్తూనే ఉండాలి. మీకు ఎలా అని చెప్తాను చూడండి, ఒకసారి వినండి. మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలు కాకి పిల్ల అంతే. నిజమా కదా? మన పిల్లల్ని ఏం చేస్తాం తెలుసా? మనం లోపల వర్ణించుకుంటూ ఉన్నాం. నిజమా కదా? మన పిల్లలు, మన అక్క పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, ఎవరో మన పిల్లల్ని ఏం చేస్తామంటే లోపల వర్ణించుకుంటూ ఉంటాం. వేరే వాళ్ళకి ఎలా కనపడతారో మనకు అవసరంలే. మనం ఎలా వర్ణించుకుంటామంటే, నా కొడుకు నవ్వాడంటే భలే ఉంటాడు, నా కూతురు అబ్బో అమ్మాయికి జుట్టు తక్కువే కానీ బట్ ఆ జుట్టును మాత్రం అలా చక్కగా తీసుకొని ముందుకేసుకొని స్టైల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. లోపల మనం ఏం చేస్తాం తెలుసా? మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని వర్ణించుకుంటూ ఉంటాం. నిజమా కదా?
ఎందుకు? మన బిడ్డల గురించిన ప్రేమ మన లోపల ఉంటూనే ఉంది. నేను చెప్తున్నా, దేవుణ్ణి నువ్వు ఎప్పుడు వర్ణించుకుంటూనే ఉండాలంటే, దేవుణ్ణి ఎప్పుడు విశ్వసిస్తూనే ఉండాలంటే, నీ దేవుణ్ణి నీ ఊహలో, నీ మాటలో, నీ చూపులో, నువ్వు హృదయములో నువ్వు ఏమని ప్రేమిస్తావో అదే నీ విశ్వాసం యొక్క కొలత. హల్లెలూయా. అందువలన మళ్ళీ చెప్తున్నా, నా దేవుడు నన్ను ఈ పెంకుల ఇంట్లో పెట్టాడు, స్తోత్రం, తప్పులేదు చెప్పడం. అయితే చాలా గొప్ప ఇంటికి తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడు. అది నీ విశ్వాసం. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఉన్న దాంట్లో తృప్తి పడాలి, ఆశించడం మాత్రం గొప్పగా ఉండాలి. అందుకే ఒక వర్డ్ చెప్తారు సేయింగ్ ఇంగ్లీష్లో, థింక్ బిగ్ అచీవ్ బిగ్గర్ అంటారు. ఆలోచన పెద్దగా ఉండాలంట, సాధించడం అంతకన్నా పెద్దగా ఉండాలంట. ఒక హల్లెలూయా చెప్పరా? అర్థమైందా? నీ ఊహ కన్నా సాధించడం గొప్పగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ కూడా అదే చెప్తుంది. నువ్వు ఊహించు వాటికన్నా, నువ్వు ఊహించేది 10 లక్షలు, అడిగేది 1 లక్షలు, దేవుడిచ్చేది 1 కోటి రూపాయలు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడిని అంత అద్భుతమైన ప్రేమ లోపలికి వెళ్ళిపోవాలి. అందుకే పేతురుని చూసి దేవుడు అడిగాడు, నన్నేమనుకుంటున్నారు అన్నాడు. శిష్యుల్ని చూసి అడిగిన, బయటంతా నా గురించి ఏం బాబు మాట్లాడుకుంటున్నారు? ఒకడు చెప్పాడు, అయ్యా నిన్ను ఏలియా అనుకుంటున్నాడు. ఇంకోటి చెప్పాడు, ప్రవక్తల్లో ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఇలా చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరు. సడన్గా పేతురుని చూసి ఏమని చెప్పాడు? పేతురు ఏమన్నాడు? నువ్వేమనుకుంటున్నావు బాబు అంటే, నువ్వు జీవము కలిగిన దేవుడైన యెహోవా యొక్క కుమారుడిని అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ డిజైన్ చేసింది వేరే, పేతురు డిజైన్ చేసింది వేరే. ఒక ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. ఏమండి, బైబిల్లో బర్తిమేయు అని గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఏమని పిలుస్తున్నాడు దేవుణ్ణి? ఏమండి, దేవుడి చుట్టూ ఎంతమంది ఉన్నారండి? అయితే దావీదు అదే ఆ కుమారుడు, ఆ బర్తిమేయు దావీదు కుమారుడా అని పిలిచాడంటే వాడు లోపల డిజైన్ చేసుకున్నాడు, ఇంతమంది సౌండ్ దాటుకొని నా సౌండ్ ఆయనకు వింటది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న సౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు కాదు, ఆయన ఈ సౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు. హల్లెలూయా. నా బాధలో నుంచి వచ్చే కేక నాకు వింటదని అతను డిజైన్ చేసుకున్నాడు దేవుణ్ణి. అందుకే అరవగలిగాడు. ఆమేన్. మనం అక్కడ ఉంటే ఎలా ఆలోచిస్తాం తెలుసా? ఇంతమంది ఉన్నారు, నేను పిలిచేది ఆయనకి. ఏమండి, జస్ట్ లాజికల్గా ఆలోచించండి, నిజమా కదా? అంతే కదండి. ఏమండి, నేను బైక్లో 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు పక్కన నిలబెట్టుకొని మీరు రోడ్డు మీద, శామ్యూల్ పీటర్ గారు, లేదు శబ్దంగానే శామ్యూల్ పీటర్ గారు అంటే నేను 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు వినపడుతుందా? నేను వినపడుతుంది అని మీరు నన్ను పిలిస్తే అంటే నేను ఆ స్థలంలో దేవుడిగా ఉంటే నాకు వినపడుతుంది. ఎందుకంటే ఈ స్వరము కాదు, ఈ స్వరము వింటాడని నువ్వు దేవుడిని డిజైన్ చేసుకొని ఉంటే ఆయనకు నువ్వు మనసులో చిన్నగా తలుచుకున్నా, హీస్ ఏ సెన్సిటివ్ గాడ్, ఆయనకు వినపడి నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఒక్కసారి ఇంకో ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా డిజైన్ చేసుకుని చూడండి. ఏమండి, ఆయన వస్త్రములో ఉన్న ఆ చిన్నగా నేను పట్టుకోవాలా? పట్టుకుంటే స్వస్థత అనుకున్నదా? లేదు, ముట్టుకుంటే స్వస్థత. ఒక ఆమేన్ చెప్పండి. పక్కన ఉండే వాళ్ళు చూసి చెప్పండి, పట్టుకునే అంత కష్టమంతా ఇవ్వద్దండి ఆయనకి, ముట్టుకుంటేనే స్వస్థత. ఎందుకంటే ఆవిడ దేవుణ్ణి అలా డిజైన్ చేసుకునింది. నా దేవుడు, నేను వెతికి వెళ్తున్న దేవుడు. ఆవిడ బాప్తీసం తీసుకున్నదా? శిష్యుల్లో ఒక శిష్యురాలా? ఏమీ కాదండి. షీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాడ్, సంథింగ్ షీ హర్డ్, అంతే. కొంచెం వినింది, ఎవరో చెప్పుకుంటుంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినింది అంతే. వినిన ఆవిడ విశ్వాసం చూడండి, ఆవిడలో కలిగిన ప్రేమ చూడండి, ఆవిడలో ఉన్న నమ్మకం చూడండి. గొప్పగా డిజైన్ చేసుకొని ఆయన ముట్టేంత సీన్ నాకు లేదు, కానీ వెళ్ళేటప్పుడు తెలియకుండా అలా ముట్టుకుంటా డ్రెస్ని. ముట్టుకుంటేనే ముట్టుకునిందా? స్వస్థత వచ్చిందా? ఆవిడ డిజైన్ చేసుకున్న ప్రకారం జరిగిందా? దావీదు కుమారుడా అని పిలిచిన వ్యక్తికి కళ్ళు కనపడిందా? అది ఆమేన్ చెప్పరా? అదే అండి, నేను మళ్ళీ చెప్తున్నా, నీ యొక్క విశ్వాస కొలత ఎంతో నీ ఆశీర్వాదం యొక్క కొలత అంత పెద్దది. ఆమేన్. నీ ధైర్యం ఏం తెలుసా? నువ్వు దేవుడి మీద పెట్టుకున్న ఆ విశ్వాసం మాత్రం. నువ్వు దేవుణ్ణి ఎలా డ్రా చేసుకున్నావో, నువ్వు దేవుణ్ణి ఎలా డిజైన్ చేసుకున్నావో, నువ్వు దేవుణ్ణి ఎలా వర్ణించుకున్నావో. మళ్ళీ డ్రాయింగ్ అంటే ఏంటి తెలుగులో? నువ్వు దేవుణ్ణి ఎలా గీసుకున్నావో, పేపర్లో గీసుకోవడం కాదు, లోపల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నువ్వు ఎంత గొప్పోడుగా గీసుకుంటే అంత గొప్పోడండి. నా దేవుడు రేపే నాకు 10 కోట్లు ఇవ్వడానికి సమర్థుడు. అది నాకు అవసరం ఉంటే. ఏంటండి? అది నాకు అవసరం ఉంటే నీ స్థాయి 10,000 కూడా ఉండదు. నీకు అవసరం 10 కోట్లున్నా నా దేవుడు చేయడానికి సమర్థుడు. అది నువ్వు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. చెప్తున్నా కదా, పిల్లల్ని నువ్వు ఎలా ఊహించుకొని అప్పుడప్పుడు మురిసిపోతావా? కరెక్ట్, ఈ వర్డ్ కోసమే వెయిట్ చేస్తున్నా తెలుగులో. నీ బిడ్డల్ని తలుచుకొని నువ్వు మురిసిపోతూ ఉంటావు. నిజమా కాదా? చెప్పండి. మురిసిపోతూ ఉంటావు లేదా? అవును. ఈరోజు ఒక సేవకులు నాతో మాట్లాడుతూ ఉన్నారు. సేవకులు చెప్పారు, నా కొడుకు ఎంత సంపాదించినా నాకు మ్యాటర్ కాదండి, నా కొడుకు గొప్ప సేవ చేయాలని నేను చూడాలి, అదే నాకు ఆనందం అన్నారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు సేవ చేయడంలో తండ్రి మురిసిపోతూ ఉంటాడు. అర్థమైందా? అర్థం కాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను లోపల ఎప్పుడూ తలుచుకొని మురిసిపోతూ ఉండాలి. ఎవరి గురించి? అర్థమైన వాళ్ళకి ఆమేన్ చెప్పండి. ఏమంటే నేను అప్పుడప్పుడు పిచ్చోళ్ళలాగా నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే లోపల నా దేవుడిని తలుచుకొని మురిసిపోతూ ఉంటాను. నా దేవుడు ఏముందండి, ఏమంటే రేపు మార్నింగ్ అర్జెంటుగా 5 లక్షలు కావాల్సి వస్తుంది. లోపల మురిసిపోతూ ఉంటాను. నాకు 50 అయినా ఇస్తాడు నాకు. ఆమేన్ చెప్పండి. ఏమండి నేను అనుకున్న టైం గంటకు ముందు నాకు వచ్చి చేరిపోతుందండి. హల్లెలూయా చెప్పరా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తివంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. నువ్వు లోపల వర్ణించుకుంటున్నా. మన పిల్లలు మన దగ్గర మనల్ని వర్ణించుకుంటారు తెలుసా? పిల్లలకు మనం చాక్లెట్ కొనిస్తామని వాళ్ళు వర్ణించుకుంటారు. నిజమా కదా? నా బిడ్డలు క్రిస్మస్ వస్తే, నా తల్లిదండ్రులు క్రిస్మస్ వస్తే నాకు కట్టించా ఖచ్చితంగా బట్టలు ఉందా లేదా అప్పు చేసినా కొంటారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం అది. వాళ్ళు మురిసిపోతారు. నవంబర్ నెలలో డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, క్రిస్మస్కి బట్టలు వచ్చేస్తుందని. అంతకన్నా ఎక్కువగా సిస్టర్ గారులు మురిసిపోతూ ఉంటారు. అంతేనా? సంవత్సరం. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడిని వర్ణించుకుంటున్నా. వర్ణించుకోండి. నేను దేవుడిని ఎలా చూస్తున్నామంటే చాలా దూరంగా పెట్టి చూస్తున్నామండి. అదే ప్రాబ్లం. ఆయన దూరంగా లేడు, నీ పక్కన కూడా లేడు, నీ లోపల ఉన్నాడు. అర్థమైందా? నీ లోపల ఉన్నాడని తలుచుకొని మురిసిపో అంటున్నా. ఆమేన్. ఫీల్ అవ్వాలండి. నీ చేతులు పట్టుకున్నాడని తలుచుకొని మురిసిపో అంటున్నా. నిన్ను వెతికి పాపం దగ్గర వచ్చినప్పుడు నువ్వు పాపం చేయకుండా ఆ పాపాన్ని తరిమేసి పరిగెత్తేలాగా నన్ను నడిపించే పరిశుద్ధుడు నాలో ఉన్నాడని మురిసిపో అంటున్నా. హల్లెలూయా, ఆమేన్. దేవుణ్ణి అలా మురిసిపోయే అంత ప్రేమలో ఎదగండి అంటున్నా. పేతురుని చూసి ఒక మాట అడిగాడు, బాబు నువ్వు నా కోసం ఏం చేస్తావన్నాడా? లేదు. పేతురు, నువ్వు నన్ను అడిగాడా? ఒకసారి అడిగాడు, ఏమన్నాడు మనోడు? ప్రేమిస్తున్నా అన్నాడు. రెండోసారి అడిగాడు, ఏమని? మనోడు ఏం చెప్పాడు? మూడోసారి అడిగాడు, ఏమన్నాడు? నీకే తెలుసు అన్నాడు. నేను మిమ్మల్ని చూసి ఇప్పుడు ఒక్కటే మాట అడుగుతున్నా, మనం చెప్పగలమా? నిజంగా దేవుడు మిమ్మల్ని చూసి అడుగుతున్నాడు, నన్ను చూసి అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను అంతగా విశ్వసిస్తున్నావా? నేను ఇంతసేపు విన్నారు చూడండి, మీ దేవుణ్ణి అంతగా లోపల వర్ణించుకున్నారా అని అడిగితే, అవును నేను నిన్ను చాలా గొప్పగా వర్ణించుకున్నా, అందుకులే ఇంత గొప్ప జీవితం జీవిస్తున్నా అని చెప్పగలమా? ఆ విశ్వాసంలో ఏదో ప్రాబ్లం జరుగుతోందండి. ఈరోజు సరి చేసుకుందాం. ఆ విశ్వాసంలో పెరగలేని దానికి కారణం ఏంటంటే ఇంకా దేవుణ్ణి సరిగ్గా వర్ణించుకోలేదు. నేను చెప్పిన సత్యం ఎంతమందికి అర్థమైందని నాకు తెలియట్లే, బట్ నేను లోపల ఆయన్ని అనుభవిస్తున్నా. కొరింథీయులకు రాసేటప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా? నేను విశ్వసించుచున్న వారు ఎవరిని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఐ నో హూమ్ ఐఎమ్ వర్షిపింగ్. నేను ఆరాధిస్తున్నది ఎవరు, ఆ దేవుడు ఎవరిని నేను ఎరిగి ఉన్నా. మనం ఎరిగి ఉన్నావా? ఏ లెవెల్లో ఎరిగి ఉన్నాం అంటున్నా. ఎరిగి ఉన్నాం, అందులో ఏ ప్రాబ్లం లేదు. ఎరిగి ఉన్నామనే లోపల ఉన్నాం. ఎరిగి ఉండకపోతే చర్చికే వచ్చేవాళ్ళం కాదు, ప్రేయర్కి వచ్చేవాళ్ళం. ఎరిగి ఉన్నాం, బట్ ఏ లెవెల్లో ఎరిగి ఉన్నారో అది విషయం. ఈరోజు
మీ లెవెల్ మారాలి. ఎవరిని చూసే విషయంలో? దేవుణ్ణి చూసే విషయంలో మీ లెవెల్ మారాలి. లెవెలు ఏమంటే, నేను నా దేవుణ్ణి ఎలా చూస్తాను తెలుసా? నన్ను చూసి మా అమ్మ నాన్న అడుగుతూనే ఉంటారు, ఎరా 1 సెంటు స్థలం అన్నా కొనుక్కున్నావరా? మీ ముందు నిలబడుకొని మాట్లాడుతున్నాం కదా, నాకు భూమి మీద 1 సెంటు స్థలం లేదండి. ఇప్పుడు దేవుడు వద్దు అని చెప్పి నేను వెనక అడుగు పెట్టాను అనుకోండి, దాదాపు ఒక 48 ఎకరాల స్థలము, ఓ 3 పెద్ద ఇల్లులు నాకు సొంతం అవుతుంది. దాదాపు ఒక 26-27 కోట్లకు సంబంధించిన డబ్బులు, ఆస్తులు నాకు వచ్చేస్తాయి. ఎప్పుడు? దేవుడు బైబిల్ వద్దని వెనక పెడితే. ఈరోజుకి నా 1 సెంటు స్థలం లేదు. మా అమ్మ అడుగుతారు, ఎరా 1 స్థలం ఒక్కడు కొనుక్కోవచ్చు కదరా, 1 సెంటు స్థలం ఉందారా, లేకపోతే 1 గజం స్థలం ఉందారా, నీకు ఏదన్నా కొనుక్కోవచ్చు కదా అంటే నేను చెప్తా, ఆకాశం భూమి నాదే అంటా. ఏంటండి? భూమిలో ఉన్న సమస్తం నాదే. ఎందుకంటే అది నా దేవుడిది. నా దేవుడిని నేను అంతే ఊహిస్తున్నా. నువ్వు 1 సెంటు 2 సెంట్లు అడుగుతున్నావు. నేను కొంటే 1 ఎకరం కొని అందులో ఇండ్లు కడతా. మా అమ్మ దగ్గర అంటున్నా, నేను కొంటే ఓ ఎకరం కొని ఆ ఎకరంలో మధ్యలో ఇల్లు కట్టి చుట్టూ గార్డెన్ పెట్టుకుంటామా. నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడిని నేను ఊహించేది అంతే ఊహిస్తా. ఈ 1 సెంటు కొనుక్కొని ఆ చిన్న సెంటర్లో రేకులు వేసుకొని కూర్చుంటాను. నేను ఊహించనండి. నేను ఎందుకు ఊహించాలి? నా దేవుడిని నేను అంతే ఊహిస్తా, అది ఇచ్చేస్తాను నాకు. నా దేవుడిని నేను ఇంతే ఊహించుకుంటే అది కూడా ఇంత కన్నా గొప్పగా ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి? శతాధిపతి. ఆయన బాప్తీసం తీసుకున్నాడా? చెప్పండి. తీసుకోలేదు. ఆయన ఇంతకుముందు ప్రార్థన చేశాడా? లేదు. ఆయన అతని కోసం అడగడానికి వచ్చాడా దేవుడి దగ్గరికి? ఎవరి కోసం వచ్చాడు? పనోడు కోసం ప్రార్థన చేయడానికి వచ్చాడు దేవుడి దగ్గర. వచ్చిన ఆయన డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాడు దేవుడిని. యేసు ప్రభువే చెప్తున్నాడు, బాబు రా వెళ్దాం మీ ఇంటికంటే. అంత అవసరం లేదు, అంత దూరం ఎందుకు ట్రావెల్ చేస్తారు? అంత దూరం వచ్చి చేయాల్సిన పనులు. ఇక్కడ ఒక మాట చెప్తే, ఒక ఆమె చెప్పండి, ఇక్కడ చెప్తే పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఇక్కడ చెప్తే ఎక్కడైనా జరుగుతుంది. హల్లెలూయా. ఏమండి, మీరు ఇక్కడ కూర్చుంటే మీ ఇంట్లో ఉన్న సగం మూట ఉన్న బియ్యం ఫుల్ మీట అయిపోద్ది. మీరు ఇక్కడ ఆయన ఒక్క మాట అంటే ఇంట్లో పప్పు నూనె ఫుల్ అయిపోతుంది. ఆమె చెప్పరా? ఒక స్త్రీ అప్పు బాధ కోసం పరిగెత్తొచ్చి అడుగుతూ ఉంటే ప్రవక్త గారు ఏం చెప్పారు? ఏముంది నీ ఇంట్లో? నీవునా? అంతేనా? ఏమి లేదు. ఇంట్లో పక్కన ఉండే వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చా. అది చెప్పిన వెంటనే ఆవిడేం చేసింది? ఎందుకంటే దేవుణ్ణి టక్కని డిజైన్ చేసేసింది. ఏమని డిజైన్ చేసింది? ఎంత పోషణ వస్తుంది. ఒక ఆమె చెప్పండి. పక్కన వాళ్ళు చూసాం, మీ బ్యాంకులో ఎంత డబ్బులు తీసినా వస్తానే ఉంటుందని చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎంత తీసినా వస్తుంది, ఎంత పోసినా వస్తుంది. అదండి నా దేవుడు. అర్థమైందా? మీ దేవుణ్ణి గొప్పగా ఊహించండి. మీ దేవుణ్ణి గొప్పగా ప్రేమించండి. నీ ప్రేమ ప్రకారం విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగే ప్రకారం విశ్వాస పలుకులు పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా చూసి మిమ్మల్ని, ఏంటండి ఇదంతా అవసరమా మీకు అంటే చెప్పండి, ఏమండి ఇది చిన్నదండి, నా దేవుడు గొప్పోడండి. ఇది చిన్నదండి, నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. డిజైన్ చేస్తూనే ఉండాలి. పోయిన నెలలో నాకు దేవుడు సడన్గా ఓ 2 నెలల క్రితం ప్రాజెక్ట్ ఒకటి చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ నెలకు నేను నెరవేర్చాలంటే నాకు 2.5 లక్షల రూపాయలు కావాలి. ఆ సేవ చేయడానికి మాత్రం ఒక నెలకు 2.5 లక్షల రూపాయలు కావాలి. ఈ డిజైన్ అంతా మొత్తం ఇంట్లో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడా. ఇలా దేవుడు చెప్పాడు అంటే మా అమ్మ వాళ్ళు చెప్పారు, ఇదంతా మనకు అవసరమా? మనకు అవసరంలే, ఆయనకు అవసరం. ఎవరికి చెప్పిన? ఆయనకి. నా పని కోసం అడిగా. ఎవరి పని కోసం? మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఒకలాగా డల్గా అయిపోయారు. ఈ మాట విన్న వెంటనే ఈడేం చేస్తాడో, మొత్తం అప్పులు చేసి పెడతాడేమో అనుకున్నారు. నేను ఒక్కటే చెప్పా, నా దేవుడిని డిజైన్ చేస్తున్నామ్మా. నేను ఇంట్లో కూర్చొని ఉంటే నా ఇంటి బీరువాలోనే డబ్బులు పుడతాయి. స్తోత్రం చెప్పండి. నా బ్యాంక్ అకౌంట్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చి పడుతుంది అంతే. ఎందుకంటే నా దేవుడిని నేను అంతే డిజైన్ చేసుకున్నా. నా దేవుడిని అంతే డిజైన్ చేసుకున్నా. మీ దేవుణ్ణి ఎలా డిజైన్ చేసుకుంటున్నారు?
డిజైన్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నా, ఎవరో చెప్పిన ప్రకారం డిజైన్ చేసుకోకండి. మీ ఊహలో మీ దేవుడు ఎలా ఉన్నాడో అదే మీ విశ్వాసం యొక్క కొలత. ఆ విశ్వాసం యొక్క కొలత ప్రకారం విశ్వాస మాటలు పలుకులు వస్తాయి. విశ్వాస పలుకుల ప్రకారమే నీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యము ప్రకారమే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అందుకే చెప్పండి, నా కొండ, నా కోట, నా అండ ఎవరు? ఆమేన్. లాస్ట్గా ఒక్కటే మాట చెప్పి మిమ్మల్ని ప్రార్థనలో ఒక 5 నిమిషాలు నడిపిస్తానండి. ఒక మాట చెప్పనా? మీకు, నాకు, మన జీవితాలకి దేవుడు తప్ప వేరే దిక్కు లేదు. ఒక హల్లెలూయా చెప్పరా? ఇంకోటి చెప్పనా? మీరు, నేను కాకపోతే దేవుడికి వేరే దిక్కు లేదు. దీనికి ఆమేన్ చెప్పాలి. మీరు ఇలా ఊహించుకున్నారనుకోండి, దేవుడు ఆశీర్వాదాలు మీకు గొప్పగా వస్తుంది. నన్ను వదిలితే దేవుడు దిక్కులేదు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాల నాకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. వాళ్ళందరికీ గొప్ప పరిశుద్ధతని ఇవ్వాల నాకు ఇచ్చాడు. ఎందుకంటే నన్ను వదిలితే ఆయనకు దిక్కులేదు. నన్ను ఆశీర్వదించి తీరుతాడంతే, నన్ను గణపరిచి తీరుతాడంతే. నన్ను తప్పితే ఆయనకు దిక్కు లేదు. నేను అనుకుంటా ఎప్పుడు, ఏం తెలుసా, నేను చేయాల్సిన సేవ చేయడానికి నేనే కరెక్టు, నన్ను వదిలితే ఆయనకు దిక్కులేదంట. నన్ను వదిలితే ఆయనకు దిక్కులేదంట నేను. ఎందుకంటే తెలుసా, అది నాకిచ్చిన కృప, అది నాకిచ్చిన కృప, అది నాకిచ్చిన పిలుపు. నీకిచ్చిన పిలుపు ఏది? నీకిచ్చిన పరిశుద్ధత ఏది? నీకిచ్చిన నీతి కలిగిన జీవితం ఏది? ఆ ప్రకారం దేవుడిని ఊహించుకో అంటున్నా. ఆ ప్రకారం చెప్పు, దేవా నన్ను వదిలితే నీకెవరు లేదయ్యో చెప్పు. నువ్వు ఎప్పుడు చెప్పగలవు తెలుసా? అంత స్ట్రాంగ్గా ఆయన నిలబడినప్పుడు మాత్రమే చెప్పగలవు. నేను చెప్పిన మాట మీకు ఎంతమందికి అర్థమైంది తెలియదు. కొంతమందికి నేను చెప్పిన మాట గర్వం అనిపించవచ్చు, ఖచ్చితంగా. ఏంట్రా నన్ను వదిలితే ఆయనకు దిక్కు లేదంట, ఇది గర్వమైన మాట అనిపించవచ్చు. బట్ అది గర్వం కాదు, అది గర్వం కాదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు అంత పరిశుద్ధంగా నీతిగా బతికితే అది గర్వం అనిపించదు. ఆయన ఇచ్చిన పరిశుద్ధాన్ని కాపాడుకున్నా, అవును నన్ను వదిలితే ఆయనకు దిక్కులేదు, నేను ఆ పరిశుద్ధతను ఇతరులకు తీసుకెళ్ళి చేరుస్తా, నన్ను వదిలితే ఆయనకు దిక్కులేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అండి రక్షణ ఇచ్చాడు, అందుకే అండి నమ్మాడు. నమ్మిన వలనే మీరు, నేను తప్ప ఆయనకు దిక్కులేదండి. హల్లెలూయా. మనకు ఆయన్ని తప్పితే దిక్కులేదండి. హల్లెలూయా. ఆయన ఒకటే మాట అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే గొప్పగా డిజైన్ చేసుకుంటావు. గొప్పగా డిజైన్ చేసుకుంటే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగితే విశ్వాస పలుకులు పెరుగుతుంది. విశ్వాస పలుకులు పెరిగితే ధైర్యం పెరుగుతుంది. ధైర్యం పెరిగినప్పుడు పోగొట్టుకున్న వాటిని, లేని వాటిని, ఎదురు చూస్తున్న వాటిని అన్నిటినీ దావీదు వలె దక్కించుకుంటాం. అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదామా? ఈ సత్యాన్ని మన హృదయంలో దేవుడు నింపునుగాక. అలాంటి మహిమ కలిగిన అభిషేకాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. అని దేవుడు మనకు దయచేయునుగాక. ఎంతమంది రెడీగా ఉన్నారు ఆ విశ్వాస లోతుకి వెళ్ళడానికి? ఆమేన్ చెప్పరా? విశ్వాస లోతుకి వెళ్ళడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఉన్నారా లేరా? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, దేవుడిని నువ్వు విశ్వాస లోతు లోపలికి వెళ్ళంటున్నాడు. ఏమండి, చివరిలో యేసు ప్రభు రాబోతున్నాడండి. మళ్ళీ రాబోతున్నాడా లేదా? వచ్చినప్పుడు ఏం కనపడదంట? మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు, బైబిల్లో వాక్యం ఉంది, మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు విశ్వాసాన్ని, అర్థమైందా మీకు? విశ్వాసాన్ని కనుగొనగలడా? క్వశ్చన్ మార్క్ ఉందా? ఈరోజు మళ్ళీ అదే చెప్తున్నా, నీలో విశ్వాసం తగ్గిపోకూడదనే ఈ విశ్వాసపు మాటల్లో నిన్ను బలపరిచా. ఆయన వచ్చేటప్పుడు నీ దగ్గర ఏం చూస్తాడు తెలుసా? విశ్వాసాన్ని చూస్తాడు. నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆ విశ్వాసాన్ని చూస్తాడు. మళ్ళీ చెప్తున్నా, విశ్వాసం కొలత ఎంత ఉందో ఆశీర్వాద కొలత అంత భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏమంటే చెయ్యి పోయిందంటే చెయ్యి మళ్ళీ లోపల నుంచి బయటికి తెప్పిస్తాడండి. అదండి నా దేవుడు. హల్లెలూయా. అంటే కాళ్ళు లేకపోతే కాళ్ళు లోపల నుంచి బయటకు వస్తుందండి. మా ఊర్లో ఒక ఆయనండి, అతనికి ఒక కాళ్ళు చూశారనుకోండి, ఈ కాళ్ళకు ఆ కాళ్ళకు చూశారనుకోండి, దాదాపు ఒక 6 అడుగు తేడా ఉంటుంది. పుట్టినప్పుడే ఆయనకు పోలియో అటాక్. 6 అడుగు చిన్నగా ఉంటుంది. 6 అడుగు చిన్నగా ఉంటే ఎట్లుంటుంది? నేరుగా నడవగలరా? జరిగింది ఏం తెలుసా? రోజర్ హౌస్మా అనే ఒక సేవకుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చాడు ఇండియాకి.
ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరికో కాళ్ళు పొట్టిగా ఉంది, పెరగబోతుందని. లిటరల్లీ అండి, అప్పుడే యేసు ప్రభులో కొత్తగా వచ్చే చిన్నపిల్లోడిని, 15 సంవత్సరాలు. మా అమ్మ వాళ్ళంతా తీసుకెళ్ళి ఇక మీదట మనం యేసు ప్రభుని ఆరాధించాలి, ఇక మీదట మనం చేసిన ఇంకా విగ్రహారాధన మనం చేయకూడదని చెప్పి తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి దేవి వరప్రసాద్గా ఉన్న నన్ను శామ్యూయల్ పీటర్గా పేరు మార్చారు. అంతే. ఈ మీటింగ్లో వెళ్ళి చూస్తూ ఉన్నా, కళ్ళు తెరుచుకొని చూస్తాను, ఆయన ఏమో చెప్తున్నాడు ఇక్కడేమో జరుగుతుందని. లిటరల్లీ చూస్తూ ఉండగానే లోపల నుంచి కాళ్ళు పెరిగి బయటకు వస్తున్నాయండి. అద్దండి నా దేవుడు, హల్లెలూయా. అద్దండి మన రాజు, అద్దండి మన పరిశుద్ధ దైవము, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నాకు అలాంటి విశ్వాసం ఇవ్వండి అని అడగండి. నన్ను అలాంటి లోతైన అనుభవాల లోపలికి తీసుకెళ్ళండి అని అడగండి. రిహిమలరా షఖతోరు రిగేదారాబా షేగాడదోరు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. రీబా షే రేబో కోరో షే రిగే లషే హేమతరా షో. అందరూ అడగండి, అడగండి, అడగండి. నన్ను విశ్వాస లోతులకు తీసుకెళ్ళండి అయ్యా. నేను నా కుటుంబం విశ్వాసం యొక్క లోతు లోపలికి వెళ్ళాలయ్యా. ఊరకే ఏదో నామకార్థమైన విశ్వాసం, ఏదో అట్లా ఇట్లా విశ్వాసం కాదు. నన్ను లోతుకు తీసుకెళ్ళండి. ఆ విశ్వాసము లోపల లోతైన అనుభవాలకి తీసుకెళ్ళండి. రిహిమాల షేగేదేరే రేగేండా దోరో షెంగేడే రెహిమాల తోరో. దేవుని మహిమ దిగి వస్తున్నది, దేవుని అభిషేకం దిగి వస్తున్నది. నిన్ను బలపరచబోతున్నాడు. ఇంకా నీ మనోనేత్రాలతో దేవుణ్ణి చూడబోతున్నావు. ఇంకా నీ దేవుణ్ణి చులకనగా చూడవు. ఇంకా నీ దేవుణ్ణి సామాన్యంగా చూడవు. ఇక దేవుణ్ణి నిన్ను సాధారణంగా చూడవు. ఇక నీ దేవుణ్ణి నువ్వు గొప్పగా చూడగలిగిన అభిషేకపు శక్తి, అభిషేకపు మహిమ, అభిషేకపు బలం. రిహిమలరా షేగదారాబా. అందరూ స్తుతించాలి, అందరూ స్తుతించాలి. ఇప్పుడే నిన్ను విశ్వాసములో బలపరిచే అభిషేకం, నిన్ను విశ్వాసములో బలపరిచే అభిషేకం, నిన్ను స్వస్థపరిచే అభిషేకం, నీ గాయాలను మార్చే అభిషేకం, నీ కొరతలు మార్చబడే అభిషేకం, నీ జీవితం మార్చబడే అభిషేకం, నీ ఘనతను ఇంకా 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 గొప్ప స్థాయికి నిన్ను నీ సేవను తీసుకెళ్ళి నిలబెట్టే అభిషేకం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. ఒకసారి అందరు కళ్ళు తెరిచి చూడండి. ఒక్కసారి అందరూ కళ్ళు తెరిచి చూడండి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మళ్ళీ చెప్తున్నా, మీ దేవుణ్ణి మీ మనోనేత్రాలు తెరిచి చూడండి. ఎలా చూడాలి? ఇప్పుడు ఒక్క విషయం దేవుడి దగ్గర చెప్పబోతున్నాం. నేను ఇన్ని రోజులు నిన్ను ఈ లెవెల్లోనే తలుచుకున్నానయ్యా. ఇది చేస్తావు, ఇది ఇస్తావు, ఈ లెవెల్లోనే నేను ఆగిపోయా. ఈ రోజు నుంచి నేను గొప్పగా చూడడానికి నా మనోనేత్రాలు తెరవండి. హల్లెలూయా. నేను నిన్ను చాలా గొప్పగా చూడడానికి నా హృదయాన్ని తెరవండి అని నేను కన్నీటితో అడగబోతున్నాం. దేవుడు ఇప్పుడు మన మనోనేత్రాలు తెరిచి ఆయన్ని దర్శించబోతున్నాం, ఆయన శక్తిని దర్శించబోతున్నాం, ఆయన మహిమను దర్శించబోతున్నాం, ఆయన అభిషేకాన్ని దర్శించబోతున్నాం. అందరు అలాగే ప్రార్థన చేయండి. రిహిమరా షే అడగండి, అందరూ అడగండి, కళ్ళు మూసుకొని అడగండి. దేవా దేవా రిహిమా షేగేదరా మతరకడదో రిహిమలరా షేగదరబా. అడగండి. నిన్ను చూడ్డానికి వచ్చున్నానయ్యా, నిన్ను చూడ్డానికి వచ్చున్నానయ్యా, నిన్ను చూడ్డానికి వచ్చున్నాను తండ్రి, నిన్ను చూడ్డానికి వచ్చున్నాను తండ్రి, నిన్ను చూడ్డానికి వచ్చున్నాను. ఒకవేళ నేను నిన్ను తక్కువగా చూసుంటే నన్ను క్షమించయ్యా. ఒకసారి నిన్ను నేను తక్కువ అంచనా వేసుంటే నన్ను క్షమించయ్యా. ఆయన చేస్తే చెయ్యని, ఆయన చిత్తం ఉంటే జరగని ఇలాంటి మాటలు కాదు ఆమె ఎదురు చూసేది. ఆయన మీద చనువుతో, ఆయన నీకు తండ్రి అనే అధికారంతో, విశ్వాసముతో అడిగితే ఏదైనా నీకు చేయడానికి సమర్థుడు, ఏదైనా నీకు చేయడానికి సమర్థుడు, ఏదైనా నీకు చేయడానికి ఆయన శక్తివంతుడు.
రిబే షెబే రెహే మహా రెగే మలకరద రబకదల రకబబ రకబదద రబకర రికబబ రగదద రబలమ రిగబదద రబ. అభిషేకంతో నింపబడి చప్పట్లు కొడుతూ దేవుని మహిమను అడగండి, దేవుని బలమును అడగండి. రికే రబషే రిబల గరబోషే రిబల గరబలబోషే రిబల రగడ గదరగరమ రగడ బష రికదరబో షెమరే హే రహతో రెమల రదులర షిగడదరబ రేమ షిబే రెహద రహతోరు రీమేద షేందరమ. He's a great God. రిహిమా షే. ఆయన గొప్ప దేవుడండి, ఆయన గొప్ప దేవుడు. నువ్వు ఊహించినంత తక్కువైనవాడు మాత్రం కాదు. నా దేవుడు మహాపరిశుద్ధుడు, నా దేవుడు మహాగణుడు, నా దేవుడు మహిమ నిన్ను నింపుచున్నది, నా దేవుని అభిషేక తైలం, నా దేవుని అభిషేక హస్తం, నా దేవుని స్వస్థత శక్తి, నా దేవుని మహాపరిశుద్ధ శక్తి నిన్ను ముట్టుచున్నది. నిన్ను వాడుకోబోతున్నాడు, నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు, నిన్ను కనపరచబోతున్నాడు, నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. నీ స్థితి మారబోతున్నది, నీ సేవా విధానం మారబోతున్నది, నీ అభిషేకములో ఇంకా ఉన్నత స్థాయిని చేరుకోబోతున్నావు. రేమాల రేషేరే హేషేరే రేషేమేల రాషకేరా రెకడ తరబషే. హల్లెలూయా. 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 ఆమేన్. కన్నీటితో దేవుడి దగ్గర చెప్పండి, అయ్యా ఒకవేళ నీ గొప్పతనం నాకు అర్థం కాకుండా పోయిందేమో, నేను నా మెదడుకు అందిన వరకే నిన్ను ఊహించుకున్నానేమో, ఈరోజు మళ్ళీ నీ శక్తి ఏంటనేది నాకు బయలుపరిచావు, నీ మహిమ ఏంటనేది నాకు గుర్తు చేశావు, నువ్వు ఎంత గొప్ప ఘనుడు అని నాకు గుర్తు చేశావు. ఇక మీదట నిన్ను నేను అలాగే చూస్తాను యేసయ్యా. అందరు చెప్పండి, ఇక మీదట నిన్ను అలాగే చూస్తాను యేసయ్యా, ఇక గొప్పగానే చూస్తాను యేసయ్యా, ఇంకా మహిమగానే చూస్తాను యేసయ్యా. తండ్రి, మీరు మాకు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడిన అద్భుతమైన సత్యమును బట్టి స్తోత్రం. ప్రియమైన పీట్రయ్య గారిని మీరు వాడుకొని మాతో మాట్లాడారు, అందుకొరకు స్తోత్రం. నీ సేవకుడైన నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడు, అందుకొరకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నా. విశ్వాసంలో ఒక ఉన్నత స్థాయిని చేరుకొందురుగాక,
దేవుడైన నిన్ను మహా గొప్ప గనుడుగా చూసే మనోనేత్రాలు తెరవబడును గాక. కొరతలన్నీ ఫిలిప్పీయులకు 4:19 ప్రకారం ఈ రాత్రితో బయటికి వెళ్ళిపోవును గాక. సంపూర్ణ ఐశ్వర్యం, స్వస్థత, ఘనత, మహిమ, అభిషేకము, కృప, వరములు బిడ్డలకు పరిపూర్ణంగా ఈ రాత్రి దిగి వచ్చిన వలన వందనాలు, దిగిన వలన స్తోత్రములు, నీ బిడ్డలు పొందుకున్న వలన స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.